అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. అమరావతిలో ప్రధాని పర్యటన ముగిసింది. అమరావతి రీలాంచ్ తో సహా పలు కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అమరావతి భవిష్యత్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పైన తన అంచనాలను వెల్లడించారు. కలిసి పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కాగా ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ జాబితాలో మాజీ సీఎం జగన్ తో సహా చిరంజీవి ఉన్నారు. జగన్ గైర్హాజరు కాగా చిరంజీవి రాకపోవడం వెనుక ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అమరావతిలో ప్రభుత్వం ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రధాని అమరావతి పర్యటన వేళ కూటమి నేతల్లో జోష్ కనిపించింది. కాగా ఈ సభకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది. కొంతకాలంగా ప్రధాని మోదీతో చిరంజీవి ఏర్పడిన అనుబంధంతో ఈ సభకు చిరంజీవి హాజరవుతారని అందరూ భావించారు. ఏపీలో చంద్రబాబు పవన్ ప్రమాణ స్వీకార వేదిక పైన చిరంజీవికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మెగా బ్రదర్స్ తో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో మోదీతో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు. కాగా చిరంజీవి ఈ సభకు వస్తారని అందరూ భావించారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలోనూ భీమవరంలో అల్లూరి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా ఆ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగింది. అయితే చిరంజీవి మాత్రం రాజకీయంగా తిరిగి తాను యాక్టివ్ అయ్యేది లేదని తేల్చి చెప్పారు. తమ్ముడు పవన్ కు మద్దతుగా కొనసాగుతున్నారు. చంద్రబాబు పైన తాజాగా చిరంజీవి చేసిన ప్రశంసలపై చర్చ జరిగింది. ఇక అమరావతికి చిరంజీవి ఆహ్వానం వేళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాడు అమరావతిలో భూ సమీకరణ గురించి చేసిన వ్యాఖ్యలు వీడియోలు వైరల్ అయ్యాయి. జగన్ నాడు ప్రతిపాదించిన 3 రాజధానుల ఆలోచనను చిరంజీవి ఆ సమయంలో సరైన నిర్ణయంగా పేర్కొన్నారు. అమరావతి కోసం రైతుల నుంచి భూసేకరణ సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇలాంటి వ్యక్తిని అమరావతి వేడుకకు ఎలా పిలుస్తారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమరావతి సభకు చిరంజీవి రాకపోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రధానిని ఆహ్వానించి అమరావతి సభ నిర్వహించింది. ఈ సభకు హాజరు కాకపోయినా చిరంజీవి సోషల్ మీడియా వేదికగాను ఈ సభ గురించి ఎక్కడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ముంబైలో జరిగిన వేవ్స్ సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు. దీంతో చిరంజీవి సభకు హాజరై వివాదాలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేక రాలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.